దివ్యానుగ్రహం ప్రేక్షకులకి నమస్కారం. నేను భైరవగుట్ట మేడ్చల్ రావల్కోల్లో మహాకాల భైరవ స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రంలో శ్రీ అభయ శనీశ్వర స్వామి, శ్రీ వినాయకుడు, శ్రీ నాగేంద్రుడు కొలువైయున్న ప్రదేశంలో ఉన్నాను. ఈ ప్రదేశాన్ని భైరవగుట్ట అని అంటారు. ఇది అంతా కూడాను ఒక శివలింగాకారంలో ఉంటుంది. అందులో మహాకాల భైరవ స్వామి వెలసి ఉన్నారు. అంటే స్వయంభూ అనగా ఎవరు ప్రతిష్ఠించినది కాదు, ఆ స్వామి తనంతట తను వెలసిన ప్రదేశం. అందుకని ఇది భైరవగుట్ట అంటారు. ఇంకొక ప్రధానమైన విశేషము ఈ క్షేత్రానికి ఏమిటంటే, కాలభైరవ స్వామి యొక్క శిష్యుడు శనైశ్చరుడు, శనిదేవుడు అయితే శనీశ్వరుడు. ఇటువంటి ఈ భైరవగుట్టలో 2003 ఫిబ్రవరి 27వ తారీఖున శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే మన తెలుగు నామ సంవత్సరం ప్రకారం చిత్రభాను నామ సంవత్సరం. ఆ సంవత్సరంలో ఈ క్షేత్రంలో వినాయక స్వామిని, జంట నాగేంద్రులని, 6 అడుగుల శనీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఈ దేవతా విగ్రహాలకి పూజాధికాలు, హోమాలు జరుగుతున్నాయి.